తల్లి చోటు బిడ్డ పెళ్ళం కోసం తెచ్చారు. అవును, నా పెళ్ళానికి నేనే తెచ్చాను అని ధైర్యంగా చెప్పండి. ఇక్కడొద్దులే, 4 గోడల మధ్య ఏకాంతంగా నా తల్లో నీ చేతులతో పూలు పెడదు గాని. అక్క అక్క ఏంటి ఆలోచిస్తున్నావు? పెదబాబు గురించి గాయత్రి. వాడిచ్చిన మాటని ఈసారైనా నిలబెట్టుకుంటాడా అని. వల్లి చేసే పనులు, పెద్దబాబు మాట్లాడే మాటలు చూస్తుంటే కష్టమే అనిపిస్తుందక్క. పెద్దబాబు చెప్పిన దాని ప్రకారం విడాకుల పత్రాల మీద వల్లి చేత సంతకం తీసుకుంటాడా అనే దానికి కూడా అనుమానమే. అదే జరిగితే ఎలా గాయత్రి? ఎలా అంటే మనమేం చేస్తాం అక్క? గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం కానీ దాంతో బలవంతాన నీళ్ళైతే తాగచ్చలేం కదా. అంటే విన్నావుగా, అది ఎంత ధైర్యంగా మల్లెపూలు ఇక్కడే పెడతారా, 4 గోళ్ల మధ్య పెడతారా అని ఎలా వాగుతుందో. మనమంతా ఉండగానే ఇలా మాట్లాడుతుందంటే ఎవరూ లేనప్పుడు పెద్దబాబుతో ఇంకేం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో మనం చూసామా చెప్పు? అంటే మనకి తెలియకుండా అది పెద్దబాబుని కలుస్తుందేమో, ఎవరికి తెలుసు? లేదంటే అంత నమ్మకంగా ఎలా మాట్లాడుతుంది? మల్లెపూలు కూడా పెద్దబాబు చేతే పెట్టించుకోనన్నా పెట్టించుకొని ఉంటుంది. చెప్పలేమక్క, వల్లిని నమ్మడానికి లేదు. తిమ్మిని బొమ్మిని చేయటంలో దాన్ని మించినాళ్ళు లేరు. చూద్దాం పద. ఇప్పుడా? అనుమానం కలిగినప్పుడే చూడాలి గాయత్రి. నువ్వు పద, నడు. అక్క, నీకొచ్చిన అనుమానం నిజమైపోయింది. వల్లి ఇక్కడ లేదు అంటే నీ కొడుకు గదిలో ఉన్నట్టే. అయిపోయింది అక్కో, అయిపోయింది. ఉన్న చోటే మన నెత్తిన పిడుగు పడిపోయినట్టుంది. సంతకం లేదు, సాకిరేవి లేదు. ఇక నీకు సంతానమే అక్క. పెద్దబాబు నీ కొడుకన్న సంగతి ఇక నువ్వు మర్చిపోవాల్సిందే. ఏం జరుగుతుందో ఇప్పుడే తెలుద్దాం. పద గాయత్రి. గదికి వెళ్లి తలుపు కొడితే ఉపయోగం ఏముండదక్క. పద. ఎక్కడికి? కిటికీలోంచి చూద్దాం రా.